హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం అతీష ప్రజ్ఞావేదం ఈ బుక్ చదువుకుంటున్నాం కదండి. ఓషో గారి సప్త సూత్రాల మనోశిక్షణ. ఓషో గారు ఇచ్చే సూత్రాల గురించి మనం నిన్న నిన్న క్లాసులో ఏం చెప్పారు ఓషో గారు? సూత్రాల ముందు ప్రాథమిక సూత్రాలు ఇచ్చారు. ఏంటి ప్రాథమిక అంశాలు? ఏంటి? సత్యమే ఉంది. ఆ సత్యాన్ని కనుక్కోవడానికి మనసే అవరోధం. ఈ ఈ మనస్సును దాటడానికి మనోశూన్యతే మహాద్వారం. ఇది ప్రాథమిక సూత్రాలు. తర్వాత సంభవిస్తున్నవన్నీ కలలే అని తలపోయండి అని, ఎప్పుడైతే దాన్నన్నిటిని కలలుగా ఎప్పుడైతే చూస్తామో ఎరుక అనేది, జన్మించని ఎరుక స్వభావాన్ని పరిశీలించండి అని రెండో సూత్రం ఇచ్చారు. తర్వాత పరిష్కారాన్ని సైతం వదిలేయండి. ఈ సూత్రం గురించి మనం చెప్పుకుంటున్నాం కదండీ. చెప్పుకుంటూ ఒక ఆయన గురించి చెప్పారు. ఒక గురువుగారు అన్నీ సాధించారు. ఎంతో అద్భుతంగా ఆయన చూసేసరికి ఆ ప్రకాశం ఆయన తేజస్సు కనిపిస్తుంది అందరికి. ఎంత ఆ దివ్యత్వం ఆయనలో కనిపిస్తుంది. ఈయన దగ్గరికి ఆయన శిష్యులు ఈయన దగ్గరికి తీసుకొచ్చారు ఓషో గారి దగ్గరికి. 3 రోజులు మీరు దాన్ని వదిలేయండి. ఏదైతే స్మరిస్తున్నారో అన్నిట్లోనూ భగవంతుని చూస్తున్నారు కదా! ఆ భగవంతుని చూడడం మానేయండి. ఆ పద్ధతిని వదిలేయండి అని చెప్తే 2 రోజులు చాలా కష్టమైంది ఆయనకి, ఆ గురువుగారికి. కానీ తర్వాత వదిలిపెట్టేసాడు. ఎప్పుడైతే ఆ అన్నిట్లోనూ భగవంతుని చూడడం, ఆ పద్ధతిని ఎప్పుడైతే వదిలేసాడో, ఆయన మామూలు స్థితికొచ్చేసానని ఈ ఓషో గారి దగ్గరికొచ్చి ఏడుస్తా ఉంటాడు. "మీరేం చేసేసారు నన్ను? నా స్థితికి నన్ను తీసుకురండి. నేనిలా అయిపోయాను. నేను మళ్ళీ ఎమోషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి నాకు" అంటే, ఓషో గారు ఏం చెప్తున్నారు అంటే, ఆయన ఏం చేశారు? స్మరించడం అనే పద్ధతిని పట్టుకున్నాడు. ఇక్కడ పరిష్కారాన్ని సైతం వదిలేయండి అనే పాయింట్ ఎందుకిచ్చారంటే, ఆయన అక్కడ పట్టేసుకున్నాడు. ఏం పద్ధతి? స్మరించడం అనే పద్ధతిని పట్టుకున్నాడు. దాన్ని వదలలేదు కాబట్టి, ఆయన్ని విడిచెళ్ళిపోయిందది. ఎప్పుడైతే మనం దాన్ని వదిలేసామో, అప్పుడు మనకి అసలైన జ్ఞానం వస్తది. అందుకే మీకిక్కడ జ్ఞానం రాలేదు కాబట్టే, మీకు జ్ఞానప్రాప్తి అవ్వలేదు. నిరంతర స్మరణ వల్ల మాత్రమే ఆ భ్రమలో చిక్కుకున్నారు మీరు, ఆ జ్ఞానం వచ్చిందని. ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఎక్కుతామండి. ట్రైన్ ఎక్కి మనం అక్కడ చేరాలి. వేరే చోటకి చేరాలి మనం. అక్కడికి చేరిన తర్వాత ట్రైన్ దిగేస్తాం గదా! ఆ ట్రైన్ ఏంటంటే మనం వెళ్ళడానికి దాన్ని ఉపయోగించుకున్నాం. ఒక సాధనం, ఒక పరికరంలాగా ఉపయోగించుకున్నాం ట్రైన్. మన గమ్యస్థానం వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కకుండా ట్రైన్‌లో నన్ను తీసుకెళ్ళింది గదా అని ట్రైన్‌లో ఉండం కదా! అలాగా ఈయన కూడా ఏంటి, ఆ మార్గం, అందుకే పరిష్కారాన్ని సైతం వదిలేయమని ఎందుకు చెప్పారు? మనం ఎప్పుడైతే మనోశూన్యత్వం కోసం చేశాడు. భగవంతుడిని చూడడం అన్నీ స్టార్ట్ చేసి దాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి అతను మళ్ళీ మామూలు స్థితికొచ్చేసాడు. అక్కడ ఆయనకి జ్ఞానం అనేది ఆయన తీసుకోలేదు. ఆ భ్రమలో ఉన్నాడంతే. నేనంతా జ్ఞానంలో ఉన్నానని. అందుకని ఇది నాలుగో సూత్రాన్ని బాగా గమనించమని చెప్తున్నారండి. ఆహ్, ఏమని? పరిష్కారాన్ని సైతం వదిలేయండి అని. ఆప్ దేని మీద మనసు లగ్నం చేయడం ఉండదు. ఎప్పుడైతే మనం దీన్ని చేశామో, పరిష్కారాన్ని సైతం వదిలేయడం ఎప్పుడైతే చేస్తామో, దేని మీద మనసనేది లగ్నం ఉండదు. అంటే సంభవాలన్నీ మనకి కనిపించేవన్నిటిని కలలే అని గుర్తుపెట్టుకుంటూ ఉండడదు, ఎరుకుతో ఉండడం. దీన్ని కూడా ఆహ్, ఎరుకుతో ఉండడం. ఇలా ఉన్నామనుకోండి, ఉన్నప్పుడు మన మనసు మళ్ళీ తక్కరిది. మనం ఇవన్నీ సాధిస్తున్నాం, పరిష్కారాన్ని సైతం వదిలేసాము. ఎరుకుతో ఉంటున్నాము. ఆ టైంలో మన మనసు ఏం చెప్పుతుందంటండి మనతో, "నువ్వు సామాన్యుడివి కాదు, అసాధారణ వ్యక్తివి. జ్ఞాన ప్రాప్తి కూడా వచ్చింది నీకు. బుద్ధుడివైపోయావు నువ్వు. ముక్తిని సాధించావు. అసలు మన నువ్వే బుద్ధుడివి. ఎందుకంటే మానవుడి అంతిమ లక్ష్యం ఇదే కదా! ఏంటి, మనోశూన్యతే కదా మానవుడి అంతిమ లక్ష్యం. అలాంటి ముక్తిని నువ్వు సాధించేశావు. నువ్వు మహనీయుడివి" అని మన మనసు మనకు చెప్తూ ఉంటుందంటండి. ఎందుకు? మనసు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇలాంటి అందమైనవి మనకు చెప్తూ ఉంటే యథావిధిగా అహంకారం మళ్ళీ తిరిగి మనకొచ్చేస్తది. అప్పటి వరకు ఏం చేసాం, మనం అన్నీ కలలే అనుకుని ప్రయత్నం చేసాం. అదయిపోయిన తర్వాత ఎరుక సాధించాం. ఎరుక సాధించిన తర్వాత పరిష్కారాలన్నీ, ఏదైతే పరిష్కారాలు పట్టుకున్నామో దాన్ని వదిలేసిన తర్వాత కూడా మనసు మన దగ్గరికి రావడానికి ట్రై చేస్తదంటండి. ఎప్పుడైతే దాన్ని తీసుకున్నామో, నిజమే కదా! నేను గొప్పవాడిని ఇలా అనుకున్నామో, అహంకారంతో ఉన్నామో, అంటే మనసు మళ్ళీ తిరిగొచ్చేసినట్లు. మిగతా వాళ్ళకంటే అప్పుడు ఎలా ఉంటదంటే, మనం ఎలా ఉంటామంట, మిగతా వాళ్ళకంటే చాలా పవిత్రంగా ఉన్నాను నేను అని మురిసిపోతామంటండి. నేనసలు స్పెషల్ నేను అని, ఆధ్యాత్మికత ప్రాప్తించుకున్నాను నేను. నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను అని మురిసిపోతూ ఉంటామంటండి. మనమే పరమహంసలుగా ఊహించుకుంటూ ఉంటామంట. అలా ఆ స్టేజ్‌కొచ్చేసరికి మనం ఏదైతే సాధించుకున్నామో అప్పటి వరకు అవంతా పోగొట్టుకుంటామంటండి. ఎప్పుడైతే ఆ అహంకారం అంతా లోపల పెట్టుకున్నామో, నేను సాధించేసాను, నాకంతా ఉంది అని, మొత్తం మనం ఇప్పటి వరకు సాధించిందంతా పోగొట్టుకుంటామంటండి. వాడిన ఔషధం వల్లే రోగం తిరిగొచ్చేస్తుంది. మందునే పట్టుకొని వేలాడితే రోగం తిరిగొచ్చేస్తుంది. కాబట్టి సరైన సమయంలోనే పద్ధతిని పూర్తిగా విడిచిపెట్టేయాలి. దేన్ని మీరు సాధించినా తక్షణమే ఆ కార్యాచరణ విధానాన్ని విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టకపోతే మీ మనస్సు అదే పద్ధతిని అంటిపెట్టుకొని ఉండిపోతుంది. ఎంతో ఉత్కృష్టమైన పద్ధతిది. దీన్ని ఆచరించడమే మన కర్తవ్యం.
అనే ధోరణిలో హేతుబద్ధమైన మాటలను మీపై ప్రయోగించడం ప్రారంభిస్తుంది. అందుకని ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. మీరు ఏదైతే సాధించారో సాధించినప్పుడు అది ఆ పద్ధతిని దేని ద్వారా పరిష్కారం దేని ద్వారా సాధించామో దాన్ని వదిలిపెట్టేయమంటున్నారండి. బుద్ధుడు అంటండి ఒక ఒక కథను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండేవారంట. ఏంటంటేనంట ఒక 5గురు గ్రామస్తులు అంటండి బుద్ధిహీనులు ఒక గ్రామంలోంచి వెళ్తున్నారంట. వాళ్ళొక పడవని నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉన్నారంట. చాలా మొయ్యలేక ఈడ్చుకుంటూ నీరసంగా నడుచుకుంటూ వస్తుంటే గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారంట. ఎందుకు మీరలా పడవను మోసుకుంటూ వస్తున్నారంటే వాళ్ళు చెప్పారంట, "ఈ పడవ మమ్మల్ని అవతల తీరం నుంచి ఇవతల తీరం వరకు దాటించింది. అక్కడ అవతల తీరంలో ఎలా ఉందంటే క్రూర జంతువులున్నాయి. అక్కడ తినడానికి ఆహారం కూడా లేదు. మేము నిజంగా ఈ పడవ లేకపోయి ఉంటే అక్కడే ఉండిపోయేవాళ్ళం. ఆకలికి చనిపోయి ఉండేవాళ్ళం. లేకపోతే క్రూర జంతువులు తినేసుండేవి మమ్మల్ని. అందుకని ఈ పడవే మమ్మల్ని ఇటు దాటించింది కాబట్టి ఈ పడవను మోసుకొని తిరుగుతున్నాము. దీన్నెలా వదిలేస్తాం మేము" అని చెప్పారంటండి. అంటే అందుకే మేము దీన్ని నెత్తి మీద పెట్టుకుని తీసుకొని దాన్ని తిప్పుతూ మా కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాం అని చెప్తున్నారంటండి వాళ్ళు. అంటే మూర్ఖులు అంటున్నారండి వీళ్ళు. అంతే కదండీ! ఇప్పుడు పడవ దాటించింది నిజమే. దాటించినప్పుడు మనం ఏం చేయాలి? థాంక్ యూ నువ్వు నాకెంత సాయం చేశావని దాన్ని వదిలిపెట్టేయాలక్కడ. కానీ ఇలాంటివే జరుగుతున్నాయి. ఎందుకంటే వెర్రివాళ్ళు అని చెప్తున్నారు. మనస్సులన్నీ వెర్రివే కనుక. మనం మనసులు వెర్రిగా ఎలాంటి ఆలోచనలే చేస్తూ ఉంటాయని. వెర్రి అనే మాట ఎలా పుట్టుకొచ్చిందో తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. వెర్రి అంటే మీకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న మూర్ఖత్వం. అంతే కదండీ! ఆ పడవను మోసుకురావడం అంటే మూర్ఖత్వమే కదా! కేవలం మీదే అయిన ఓ పిచ్చితనం. చక్రం కేంద్రంలో ఇరుసు ఉండని పరిస్థితి, ఓ తలతెక్క వ్యవహారం. ఇదే వెర్రంటే. మనస్సు ఎప్పుడూ అలాగే వెర్రిగా ప్రవర్తిస్తూ ఉంటుందంటండి. మన మనస్సు కూడా. అందుకని మనస్సు ఎప్పుడూ బుద్ధి స్థిరంగా ఉండదు. నిజమైన ప్రజ్ఞావంతులకు మనస్సు ఉండదు. అన్య అవన్య స్థితిలోనే ప్రజ్ఞ బహిర్గతమవుతుంది. వివేకం ఉదయిస్తుంది. ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే మనకు అసలైన జ్ఞానం అనేది తెలుస్తుందంటండి. అందుకని మనసు ఎప్పుడైతే ఉందో ఇలాంటి వెర్రితనం అంతా పైకి కనిపిస్తూ ఉంటుందంటండి. అందుకని ఆ మనసు లేని స్థితిలోనే అసలైన ప్రజ్ఞ, అసలైన తెలివితేటలు కనిపిస్తాయంటండి. మనసు విజ్ఞానం మీద, పద్ధతుల మీద, ధనం మీద, అనుభవాల మీద, దీని మీద, దాని మీద నిరంతరం ఆధారపడుతూ ఉంటుంది. తనంతట తానుగా మనస్సు ఉండలేదు. పడిపోకుండా దేనినో ఒక దాని మీద ఆనుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక ఆలంబనం ఉండకపోతే, ఏదో ఒక ఆధారం ఉండకపోతే మనస్సు నిలబడి ఉండలేదు. ఏ ఆసరా ఉండకపోతే తనంతట తానే కుప్పకూలిపోతుంది. మనసు గురించి చెప్తున్నారండి. దేని మీద ఏదో ఒక దాని మీద ఏదో ఒకటి కావాలి మనస్సుకి. ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. అదొక్కటే ఉండదు. కాబట్టి మీలో ఎరుక కలగగానే తన ఉనికిని నిలబెట్టుకునే నిమిత్తంతో మనసు ఓ విశ్వ ప్రయత్నాన్ని చేస్తుంది. చూసావా మనం గమ్యం చేరుకున్నాం కదా అంటుంది. ఏ క్షణంలో మీ మనసులోంచి మన గమ్యం చేరాం కదా అనే మాట వినిపిస్తుందో సరిగ్గా ఆ క్షణంలోనే అత్యంత జాగ్రత్తలో మీరుండాలి. ఎంతో నిబ్బరంగా, స్థాపీగా, సంయమనంతో మీరు ఉండాలి. నిజంగా మనం ధ్యానం చేస్తున్నాం కదండీ! మనకేమైనా ఒక మంచి అనుభవాలు కలిగినా, లేకపోతే మనం ఏదైనా సాధించినా దీనిలో అలాంటప్పుడు మనం అనుకున్న సాధించేసాం కదా అని వెంటనే మనసులో అనిపించినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎరుకుతో ఉండండి అని చెప్తున్నారండి. ఎందుకంటే మనల్ని మనసు మళ్ళీ మాయ చేసేస్తది ఆ టైంలో. అందుకుని చాలా జాగ్రత్తగా ఉండండి. మేము గమ్యం చేరాము అనే ఆలోచన మనసు అలా చెప్పినప్పుడు మీకు పరిష్కారాన్ని సైతం పోనీయండి యథేచ్ఛగా. ఇక మీరు పద్ధతికి బద్దులైపోకూడదు అని నా ప్రార్థన. ఈ జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి చెప్తున్నారండి. ఇదంటండి ఇది 4గో పాయింట్ కింద చెప్పారు కదా! ఫస్ట్ 3 పాయింట్స్ మనకి ఈ ఎరుక గురించి, తర్వాత అన్ని కలలే అని ఇవన్నీ చెప్పారు కదండీ! 4గో పాయింట్ కింద మనకి ఈ పరిష్కారాన్ని సైతం పోనీయండి యథేచ్ఛగా, స్వేచ్ఛగా అని చెప్పారు. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారంటండి ఇదే ఫస్ట్ పాయింట్‌లో చెప్పారంట. ఆయన ఏమంటున్నారంటే ఓషో గారు ఏమంటున్నారంటే, అసలు ఫస్ట్ 3 పాయింట్లు ఆచరించకుండా 4గో పాయింట్ ఎలా చెప్తారు? ఫస్ట్ పాయింట్‌లో ఎలా చెప్తారు? అవి 3 తెలిస్తేనే కదా 4గో పాయింట్‌లోకొస్తారా? అయి 3 దాటిన తర్వాతే కదా! ఇదెలా ఉందంటే అని జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనల కన్నా అతీష బోధనలు మరింత హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, విజ్ఞానపూరితంగా ఉంటాయి. కానీ ఆయన ఆ ఒక్క మాటనే ఎందుకు చెప్పాడో నాకర్థమైంది. ఏమర్థమైందంటండి అంటే 4గో పాయింట్ ఫస్ట్ పాయింట్ కింద ఎందుకు చెప్పాడంటే ఈయన, ఫస్ట్ 3 సూత్రాల లోపలికి వెళ్ళి ఆ మనిషికి 4గో సూత్రం అనుభవంలోకి ఎప్పటికీ రాదు. ఆ ఫస్ట్ 3 సూత్రాల్లోకి వెళ్ళారంటే అవి చాలా కష్టం ఆచరించడం. కాబట్టి ఇందులోకి ఎవ్వరు రాలేరు. అందుకని ఈయన ఈ సూత్రాన్నే మొదటి సూత్రంగా బోధించే ప్రయత్నం చేశాడు అని చెప్తున్నారండి. నిజంగా ఎంతో మంది ప్రాథమిక సూత్రాల్లోనే ఆగిపోయారు. అంతే కదండీ! మనోశూన్యత అంటే చాలా కష్టం కదా! మనలో ఎంతమందికొస్తదండి ఆ మనోశూన్యత అనేది? ఆ ప్రాథమిక అంశాల్లో ఉంది ఆ మనోశూన్యత. అక్కడే ఆగిపోయారు చాలా మంది. ఇక్కడి వరకు 4గో సూత్రం వరకు రావాలంటే చాలా కష్టం. అందుకే ఈయనేంటి డైరెక్ట్‌గా 4గోది బోధించేసాడు ఈయన అని చెప్తున్నారండి. అందుకని నిజంగానే అందరూ సాధన చేయడంలోనే
ఆగిపోయారు. ఈ భయంతోనే ఈ జిడ్డు కృష్ణమూర్తి గారు చాలా జాగ్రత్త పడి 4వ పాయింట్ ఫస్ట్ చెప్పేశారు. ఇది ఎలా ఉందంటే పడవ మోసుకొచ్చే స్టోరీ చెప్పారు కదండి ఇందాక. వాళ్ళు పడవని నెత్తి మీద మోసుకొస్తూ ఉంటే ఇటు పక్కన ఒడ్డు మీద అటు అవతల తీరం నుంచి మోసుకొస్తున్నారు కదండి. యువతల తీరం మీద నుంచుని పడవే ఎక్కకండి, పడవే ఎక్కకండి అని బోధిస్తున్నట్టు ఉంది ఈ పద్ధతి అని చెప్తున్నారండి ఈయన. అతి జాగ్రత్త. అసలు పడవలో ఎక్కొద్దు అని చెప్తున్నట్టుంది. అసలు ఒకసారి పడవలోకి ఎక్కారో ఏమవుతుందో ఎవరికి తెలుసు. తర్వాత ఆ పడవని నెత్తి మీద మొయ్యాల్సి రావచ్చు. కాబట్టి దయచేసి పడవను ఎక్కకండి అని చెప్తున్నారంట. నేను బోధనలు అలా ఉన్నాయని చెప్తున్నారనమాట. అంటే అసలు పడవ ఎక్కొద్దు, పడవ ఎక్కిన తర్వాత దాన్ని మొయ్యాల్సి వస్తుంది, ఎందుకు ఎక్కొద్దు అని చెప్తున్నట్టుంది ఆయన బోధన అని పడవెక్కడానికి ఎంతమందో భయపడ్డారు. ఇందువల్ల పడవెక్కడానికి భయపడడం కూడా ఒక మూర్ఖత్వమే. అంతే కదా, పడవ ఉంది అక్కడ, వీళ్ళేం పడవ మోసుకొస్తున్నారా వాళ్ళు. అలా కాదు కదా, మనం పడవెక్కి ఆ పడవ ఎప్పుడైతే మన గమ్యం చేరిన తర్వాత దాన్ని వదిలేయాలి. అంతేకాని పడవ ఎక్కకుండా ఉండడము మూర్ఖత్వమే. అలా అని ఎక్కిన తర్వాత దాన్ని మోసుకురావడం కూడా మూర్ఖత్వమే. ఈయన చిన్నప్పటి స్నేహితులు కొంతమంది అంటండి జిడ్డు కృష్ణమూర్తి గారి ఆయన అనుసరించారంట. వాళ్ళు ఈ దగ్గరికి వచ్చి, నీ దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది, నువ్వు చాలా పద్ధతులు చెప్తూ ఉంటావు, నువ్వు నేర్పించే పద్ధతులన్నీ చూస్తూ ఉంటే మాకు భయం వేస్తుంది, అందుకే ఉన్న ప్రమాదం అంతా నీ పద్ధతుల వల్లే అని చెప్పేవారంట ఓషో గారితో. మీరు అజ్ఞానంలో ఉన్నంత వరకు పద్ధతులన్నీ ప్రమాదకరంగానే పరిణమిస్తూ ఉంటాయి, కాకపోతే నిజానికి అవి చాలా అద్భుతంగా ఆచరించగలుగుతాము మనము అని చెప్పారంట ఈయన. పడవ ప్రమాదకరమైంది అని మీరు అనుకోగలరా? ఏం చెప్పాలి, మనం పడవెక్కినప్పుడు కృతజ్ఞత చెప్పాలి, దానికి దిగిన తర్వాత చక్కగా దానికి థ్యాంక్ యూ అని చెప్పేసి బయటకు వచ్చేయచ్చు కదా, దాన్ని అలా ఉపయోగించుకోవచ్చు కదా పడవని అని చెప్తున్నారండి ఈయన. మామూలు అంతేగాని మొత్తం అసలు పడవ ఎక్కమంటే ఎలాగా, అలాగే మళ్ళీ దాన్ని మోసుకురావడం ఎలా, ఎందుకు అని నేను చెప్పే పద్ధతులన్నీ కూడా ఆచరణలో చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్తున్నారండి. ఒకవైపు 5 మంది మూర్ఖులుంటే మరోవైపు జిట్టు కృష్ణమూర్తి శిష్యులందరూ పోగే ఉంటారు. ఈ 2 అంతరాల అవసరం కూడా లేనే లేదు. అంటే ఏంటి, ఈయన శిష్యులేమో అసలు పడవ ఎక్కొద్దని చెప్తున్నారు, ఇటు పక్కన వీళ్ళేమో పడవ మోసుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరిలాగా కూడా ఉండకూడదు కదా. కానీ వివేకంతో మాత్రమే పడవను ఉపయోగించుకోండి. తీరం చేరిన తక్షణం పడవలని పరిత్యజించండి. వాటినే పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. పడవలకు మీరు కట్టుబడిపోకండి. పడవల్లో ఉన్నంత వరకు వాటిని సంతోషంగా అనుభవించండి. అవి మీకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞులుగానే ఉండండి. దానికో నమస్కారం పెట్టేసి దిగ్గానే మీ దారిని సాగిపోండి అంతే. ఇంకా అది 5వ సూత్రం 4వ సూత్రం అయిపోయింది. 5వ సూత్రం చెప్తున్నారండి. సర్వ సారాంశమైన మూల ఎరుకలోనే స్థితులు కండి. అంటే పరిష్కారాలన్నీ వదిలిపెట్టేసాం. మనకి ఏదైతే పరిష్కారంతో ఇలా ఇక్కడ వరకు వచ్చామో దాన్ని వదిలిపెట్టేమన్నారు కదండి 4వ సూత్రంలో. ఇప్పుడు 5వది ఏం చెప్తున్నారు, సర్వసారాంశమైన మూల ఎరుకలోనే స్థితులు కండి. అంటే అప్పుడు ఆ ఉనికిలోనే ఈ పరిష్కారాలన్నీ వదిలిపెట్టిన తర్వాత ఎరుక స్థితితో ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కానీ మనం అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏంటంటే మన మనసు అలా ఉండడానికి ఇష్టపడదంట, స్థిరంగా ఉండడానికి ఒప్పుకోదంట మన మనసు. ఇతర విషయాల మీదకి ధ్యాసను మళ్లించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుందంటండి. ఉదాహరణకి మళ్ళీ పడవల మీదకి ధ్యాస వెళ్ళేలాగా చూస్తుందంట మన మనసు. దేనికి మీరు బంధింపబడకుండా ఉన్నట్లయితే మీరు వెళ్లాల్సిన ఏ చోటు ఉండదు. పడవలన్నింటినీ మీరు వదిలిపెట్టేవారు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళలేరు అన్న దారులను మీరు విడిచిపెట్టేసేవారు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళలేరు. అన్ని కలలు, అన్ని కోరికలు మాయమైపోతాయి. ఇక మీరు కదిలే మార్గమే లేదు. సంపూర్ణ విశ్రాంతి అనే మాట గురించి ఓ క్షణం సంకల్పించండి చాలు. ఉన్న చోట్లోనే ఉండి స్థిరపడి సుఖంగా ఉండిపోతారు. మీరు మీ ఇంటిని చేరుకున్నారు. ఎప్పుడైతే మీరు ఇంక దేన్ని చూడక్కర్లే, ఎరుకతో ఉండమంటున్నారు, ఎరుకతో ప్రశాంతమైన స్థితిలో ఉండమంటున్నారండి. సర్వసారాంశమైన మూల ఎరుకలోని స్థితులు కండి. మీలో మీరు సుఖంగా స్థిరపడి ఉన్నప్పుడు ఓ స్వచ్ఛమైన ఎరుక, ఓ ప్రజ్ఞ దానంతట అదే ఏ పద్ధతి సహాయము లేకుండా మీలో ఏర్పడుతుంది. ఓ ఎరుక కోసం ఓ పద్ధతిని మీరు వినియోగించాల్సి వస్తున్నట్లయితే ఆ ఎరుక నిజమైన ఎరుక కానే కాదు. ఎప్పుడైతేనంటండి మనం అలా ప్రశాంతమైన స్థితిలో ఉన్నామో అప్పుడు ఒక ఎరుక వస్తుందంటండి. ఆ ఎరుక ఎలా వచ్చింది, ఎలాంటి పద్ధతి ఉపయోగించలేదు, ఏ పద్ధతి లేకుండానే ఆటోమేటిక్ గా ఆ ఎరుక వచ్చింది. అదే అసలైన ఎరుక అని చెప్తున్నారండి. అలా కాకుండా మనం ఏదైనా ఒక టెక్నిక్ ఉపయోగించి అలా ఎరుకొచ్చింది అనుకోండి, అది అసలైన ఎరుక కాదు. ఏమీ ఉపయోగించకుండా జస్ట్ మనం అలా కూర్చోగానే ఎరుకొచ్చిందంటే అది అసలైన ఎరుక. సహజ స్వభావమైన ప్రజ్ఞ కానే కాదు. పద్ధతి వల్ల పుట్టుకొచ్చిన ఓ అనుబంధ వ్యవస్థే తప్ప అది సంపూర్ణ ప్రజ్ఞ కానే కాదు. అభ్యాసం వల్ల సృష్టించబడిన ఓ స్థితే తప్ప అది నిజమైన ప్రజ్ఞ కాదు. మనస్సు కల్పించిన ఓ అభూత కల్పనే తప్ప సత్యం మాత్రం కానే కాదు. అందుకని ప్రశాంతంగా ఉన్న స్థితిలో వచ్చిన ఎరుకే అసలైన ఎరుక.
ఇక చేసే పనేమీ ఉండదు, కేవలం ఉనికిగా ఉండడం, సాక్షిలాగా ఉండడం, అనుభవించడం, ఇంతే. గడుస్తున్న క్షణం తప్ప మరొకటి ఉండదు. ఈ ప్రస్తుతం, ఇక్కడి ప్రస్తుతం, ఈ కాకారావాలు అంతా తర్వాత అంతా నిశ్శబ్దం మాత్రమే. అంటే ఎప్పుడైతే మనం అలాంటి ఎరుక స్థితిలో ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఎలా ఉంటుంది, కేవలం ఉనికిగా ఉన్నాం అంతే. ఉన్నామా అంటే ఉన్నాం అంతే. సాక్షిగా ఉంటాం, ప్రతిదాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాం అంతే. ఈ పవిత్ర ప్రశాంతతను అవగతం చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనే అర్థం. సృష్టి అంటే ఏమిటో తెలుసుకోగలగడమే అని అర్థం. పతంజలి ప్రవచించిన సమాధి స్థితి ఇదే. గౌతమ బుద్ధుడు ప్రవచించిన సంబోధి ఇదే. అతీష అందించిన బోధి చిత్తం ఇదే. దీన్నే వీళ్ళందరూ చెప్పింది కూడా ఇదే అని చెప్తున్నారండి. అనుభవాల మధ్యలో సంభవాలన్నీ మిథ్యలే అని అనుకోండి. తర్వాత సూత్రం చెప్తున్నారు. అనుభవాలు మనకి ఏవైతే అనుభవాలు వస్తాయో ఆ మధ్యలో వచ్చే సంభవాలు కూడా అవి కూడా మిథ్య అంటే అది కూడా కలే అని అనుకోమంటున్నారు. శిష్యుడి ప్రస్తుత పరిస్థితి గురించి అతీషకు చక్కటి అవగాహనే ఉంది. ప్రారంభ దశల్లో మీ ఉనికిలో మీరు స్థిరపడగలిగి ఉండే క్షణాలు కేవలం తాత్కాలికమైనవే అని ఆయనకు బాగా తెలుసు. అంటే చూడండి, మనం ధ్యానం చేసిన కొత్తల్లో ఎలా ఉంటదండి, చాలా ఇంకా ఆలోచన లేకుండా ఉండే స్థితి ఆల్మోస్ట్ అసలు ఉండదు. చాలా తాత్కాలికంగా ఒకానొక టైంలో అసలు ఏమీ లేకుండా శూన్య స్థితి మనకు వస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది, చాలా కొంచెం టైం మాత్రమే ఉంటుంది. ఓ క్షణమాత్ర కాలంలో మీ నిజ స్థితిలో మీకు లభించే సౌఖ్యపు స్వస్థత మరుక్షణంలో మాయమైపోతుంది. అభ్యాసం ప్రారంభించిన తొలి రోజుల్లో ఈ పరిస్థితి ఖచ్చితంగా ఇలాగే ఉండి తీరుతుంది. ఓ క్షణం మిమ్మల్ని ఆ అవ్యక్త, ఆ పరమ రహస్యం ముంచెత్తుతుంది. మరో క్షణంలో అది మాయమైపోతుంది. ఓ క్షణం మిమ్మల్ని ఆవరించిన దివ్య పరిమళం మరుక్షణంలో మీరు శోధించిన కనిపించని, పట్టుకోలేని విధంగా మాయమైపోతుంది. అది తాత్కాలికంగా కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి కదండి. మళ్ళీ కావాలని కోరుకున్నా కూడా చాలా మందికి ఉంటాయి ఇలాంటి ఎక్స్పీరియన్స్‌లు. ఎంత కోరుకుందో, ఎంత ధ్యానం చేసినా మళ్ళీ రాలేదు, నాకు అప్పుడు వచ్చింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ అని చెప్తా ఉంటాం కదండి మనం. అదనమాట అది చెప్తున్నారు ఈయన. మొదట్లో ఈ దర్శనాలు క్షణికంగానే ఉంటాయి. మెల్లమెల్లగా అవి మరింత స్థిరపడుతూ ఉంటాయి. మరి ఈ సాధన చేసే కొలది అవి పెరుగుతూ ఉంటది ఆ టైము. మనకొచ్చే అనుభవాలు ఇవన్నీ కూడా మరింత ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటాయి. మెల్లగా మరింతగా అవి స్థిరపడుతూ చివరికి శాశ్వతంగా స్థిరపడిపోతాయి. ఫస్ట్‌లో ఆ ఆలోచనలు లేని స్థితి కూడానండి, ఫస్ట్‌లో కొంచెమే ఉన్నట్లుంటది. కానీ చేయగా కొన్ని రోజులకి ఏమవుతది, అసలు ఆలోచనే లేని స్థితిలో మనం అలా చాలా సేపు ఉండగలుగుతాం మనం. అంతవరకు మీ మాటలు అబద్ధాలే అవుతాయి. అందుకే అతీష అనుభవాల మధ్యలో అంటున్నాడు. ధ్యానంలో మీరు కూర్చున్నప్పుడు, ధ్యానానుభవంలో మీరున్నప్పుడు ఇవి సంభవిస్తూనే ఉంటాయి. కానీ వెంటనే అవి మాయమైపోతూనే ఉంటాయి. అయితే ఈ ధ్యాన అనుభవాల మధ్య సమయాల్లో మీరేం చేస్తూ ఉండాలి? మరి మధ్యలో ఏం చేస్తారు మీరు? అనుభవాలు వస్తున్నాయి. మధ్యలో తాత్కాలికంగా కొంచెం కొంచెమే వస్తున్నాయి. మరి మిగిలిన టైంలో ఏం చేస్తారు మీరు? అనుభవాల మధ్యలో సంభవాలన్నీ మిథ్యలే అని అనుకోండి. అప్పుడు ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నారు. ధ్యానానుభవం స్థితం కాని సమయాల్లో మీ పద్ధతిలోనే కొనసాగుతూ ఉండండి. అనుభవం స్థిరపడినప్పుడే ఆ పద్ధతిని పరిత్యజించండి. ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస, మనకు ధ్యానం చెప్పారు కదండీ. మనం ఆలోచనలొస్తున్నాయి, ఆలోచనలు కట్ చేయడానికి శ్వాస మీద ధ్యాస అని చెప్పుకుంటున్నాం. అలా శ్వాస మీద ధ్యాస ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మధ్యలో ఆలోచన రహిత స్థితి, శూన్య స్థితి ఏర్పడుతుంది. ఆ టైంలో దాన్ని వదిలేయాలి. పరిష్కారాన్ని వదిలేయమన్నారు కదా! మనం శ్వాస ద్వారా ఆలోచన లేని స్థితికెళ్ళాము. అది ఎంతసేపు ఉంది, కొంచెం సేపే ఉంది. మళ్ళీ ఆలోచనలు స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ దీన్ని పట్టుకోవాలి. మనం ఏదైతే పద్ధతి ద్వారా ఎళ్ళామో ఆలోచన రహిత స్థితికి, శ్వాస మీద ధ్యాస ద్వారా ఎళ్ళాము. దాన్ని ఈ ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే వచ్చిందో దీన్ని వదిలేయాలి. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఆలోచనలొచ్చేస్తున్నాయి. మళ్ళీ దాన్ని పట్టుకోవాలి, శ్వాస మీద ధ్యాస. అదే అండి ఇక్కడ చెప్పింది. ఆ రోజు వస్తుంది. మీ ఎరుక క్రమేపీ స్వచ్ఛమవుతూ సంపూర్ణంగా నిర్మలమై భాసించే తరుణం ఆసన్నమై మీ స్వస్థితిలో మీరు నెలకొన్న తక్షణం నుంచి పద్ధతిని విడిచిపెట్టేయండి. పరిష్కారాన్ని అప్పటి నుండి మరిచిపోండి. మీ సహజ స్థితిలోనే స్థిరపడి ఉండిపోండి. ఎప్పుడైతే మనకు ఆలోచన పూర్తిగా పోయి ఎప్పుడు ఇంకా అసలు ఆలోచన లేని స్థితిలో ఉండగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు శ్వాసను కూడా పట్టుకోక్కర్లా. మనం ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది ఆలోచనలు వదిలేయడానికి ఒక టెక్నిక్ అంతే మనం. ఆ టెక్నిక్‌ని మనం ఎప్పుడైతే ఆలోచనలు మొత్తం పోయినయో, మనం ధ్యానంలో కూర్చోగానే ప్రశాంతంగా ఆలోచనలు లేని స్థితికి ఎప్పుడైతే ఎళ్ళిపోతామో, ఇంక ఈ శ్వాస మీద ధ్యాస అనే దాన్ని పట్టుకోకూడదు. ఇంక వదిలేయాలి ఆ టెక్నిక్‌ని. అదే నిన్న చెప్పిన పరిష్కారాలను వదిలేయండి అన్నది. అదే ఇక్కడ కూడా చెప్తున్నారండి. కానీ ఈ స్థితి సంభవం అన్నది ప్రారంభంలో క్షణికమే. మీరిక్కడ కూర్చుని నా ఉపదేశాలను శ్రద్ధగా వింటూ ఉన్న వేళల్లో అప్పుడప్పుడు ఈ స్థితి మీకు కలుగుతూ ఉండొచ్చు. ఓ క్షణమాత్ర కాలంలో ఓ పవనం వీచినట్లు మీరు మరో ప్రపంచంలోకి, అమనస్క ప్రపంచంలోకి చేరుకుంటారు. అంటే ఆయన స్పీచ్‌లు ఇచ్చినప్పుడు ఎవరైనా చూడండి, మనం ఒక గురువుల ప్రసంగాలు వింటున్నప్పుడు ఒక్కొక్కసారి అదొక రకమైన అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటాం కదండీ! కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. అలాంటిది చెప్తున్నారన్నమాట. ఒక క్షణకాలం మీరు వేరేగా అలాంటి మనస్సు లేని స్థితిలోకి వెళ్ళిపోవచ్చు మీరు.
ఆ క్షణంలో మీరు తెలుసుకోవాల్సిన దాన్ని ఉన్నదన్నట్లు తెలుసుకుంటారు. మీలో ఒక ప్రజ్ఞ, ఒక ఎరుక సంభవించిందని అవగతం చేసుకోగలుగుతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓహ్! ఏదో వచ్చింది నాకు ఈ జ్ఞానం నేర్చుకోగలిగాను అని అక్కడ అవగాహన చేసుకోగలుగుతారు మీరు. కానీ ఆ అనుభవం క్షణమాత్రంగానే ఉంటుంది. ఆ వెనువెంటనే చిమ్మ చీకట్లు మిమ్మల్ని ఆవరించి కలలన్నింటితో, కోరికలన్నింటితో, మీ స్వంతమైన మూర్ఖత్వాలన్నింటితో సహా మీ మనసు మళ్ళీ తిరిగొచ్చేస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది ఆ మనసు లేని ఆ స్థితి? ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది. మళ్ళీ తిరిగి మీ దగ్గరికొచ్చేస్తూ ఉంటది. మబ్బులు తొలగిన ఆ క్షణంలో సూర్యుడు మీకు గోచరిస్తాడు. మళ్ళీ గాఢంగా మబ్బులు అలుముకుంటాయి. చీకట్లు కమ్ముకుంటాయి. ఆదిత్యుడు అదృశ్యమైపోతాడు. సూర్యుడున్నాడు అని కనీసం నమ్మడం కూడా కష్టమైపోతుంది. దేన్నైతే క్షణం క్రితం అత్యద్భుతంగా అనుభవించారో దాన్ని అది సత్యమే అని విశ్వసించడం కూడా తరువాత కష్టమే అయిపోతుంది. నిజమే అలాంటి అనుభవాలు మనకొచ్చినాయి అనుకోండి. ఇప్పుడు సూర్యుడి చోట మబ్బులున్నాయండి. మబ్బులొచ్చి సూర్యుడిని కమ్మేసినాయి. ఎప్పుడైతే మబ్బులు పోయినాయి మళ్ళీ సూర్యుడు కనిపిస్తున్నాడు. అలాగే మనకు కూడా ఎప్పుడైతే ఆ శూన్య స్థితి వచ్చిందో ఒకానొక అనుభవం వచ్చింది. దాన్ని నిజమేనా? నాకొచ్చిందా ఇది? అని మళ్ళీ మనమే ఆలోచించుకుంటూ ఉంటాం. ఏంటి ఇది ఏమన్నా నేను ఊహించుకున్నానా ఏంటి? అనుకుంటాం కదండీ! అది సత్యమే అని విశ్వసించడం కూడా తర్వాత కష్టం అయిపోతుంది. అదొక అభూత కల్పన అయ్యుండొచ్చు. అదంతా ఊహే అయ్యుండొచ్చు అని మనసు మళ్ళీ చెప్తూ ఉంటుందండి. మనకు నిజంగానే ఎక్స్‌పీరియన్స్ వచ్చినా కూడా ఇదేదో నేను ఊహించుకున్నానేమో అనుకుంటూ ఉంటాం మనం. ఈ అనుభవం మీకే కలిగిందని అనుకోవడం కూడా నమ్మకస్యం కాని విషయమే. అసంభవం అని అనిపించే విషయమే. మనసులో ఎంతో మూర్ఖత్వం ఉన్న దట్టమైన మబ్బులు, అంధకారము ఉన్న అనుభవం మీకు కలిగింది. ఆ సూర్యుడిని మీరు ఓ క్షణమాత్రంలో వీక్షించగలిగారు. ఇటువంటి అనుభవాలు సంభవిస్తాయని నమ్మడానికే వీల్లేదు. అటువంటి స్థితిని మీరు కేవలం ఊహించే ఉండవచ్చు. బహుశా నిద్రలోకి జారుకుని మీరు కలగని ఉండవచ్చు. సంభవాలన్నీ మిథ్యలే అని అనుకోండి. అతీషకు తన శిష్యుల మీద అంతులేని సానుభూతి ఉంది. అలా ఉండకపోతే 4వ సూత్రం చివరిదై ఉండేది. లేకపోతే 5వ సూత్రమే చివరి సూత్రమే అంతటితో ఆయన బోధన ఆగిపోయి ఉండేది. సర్వ సారాంశమైన మూల ఎరుకలోనే స్థితులు కండి. అతీష బోధిధర్ముడు లాంటి వ్యక్తి అయి ఉంటే ఆయన ప్రబోధ గ్రంథం 5వ సూత్రంతోనే అంతమైపోయి ఉండేది. 4వ సూత్రంతో కూడా ఆయన పుస్తకం పూర్తయిపోయి ఉండవచ్చు. కానీ ఈ ఇన్ని సూత్రాలు ఎందుకిచ్చారంటేనండి ఎందుకిచ్చారని ఈయన చాలా సానుభూతి ఉంది. అందుకే ఇన్ని సూత్రాలు ఇచ్చారు మనకి అని చెప్తున్నారు. పరిష్కారాన్ని సైతం పోనీయండి యథేచ్ఛగా, స్వేచ్ఛగా. తర్వాత స్థిరత్వం దానంతట అదే ఏర్పడుతుంది. బోధిధర్ముడికి పొదుపు ఎక్కువ. 5వ సూత్రాన్ని ఉపయోగించే పనిని ఆయన చేయగలిగి ఉండేవాడు కాదు. కానీ అతీషకు తన శిష్యుడి మీద ఎంతో సానుభూతి, జాలి ఉన్నాయి. ఆయన ఒకప్పుడు శిష్యుడిగానే ఉన్నాడు. ఆయన ముగ్గురు గురువులకి ఒక గురువు కాదు కదండీ! ముగ్గురు గురువులకి శిష్యుడిగా ఉన్నాడు. అందుకని శిష్యులు పడే కష్టాలన్నీ ఈయనకు బాగా తెలుసంటండి. అందుకే ఈయన ఒక అనంత యాత్రికుడు. అన్ని సమస్యల గురించి ఈయనకు బాగా తెలుసు. దారిలో పడే కష్టాల గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. అంటే ఈ మనోశూన్యత ఇవన్నీ సాధించాలంటే ఎంత కష్టపడాలో ఈయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఈయన ముగ్గురు గురువుల దగ్గర నేర్చుకున్నాడు. 3 రకాలైన విద్యను నేర్చుకున్నాడు కాబట్టి ఈయనకి బాగా తెలుసు. అందుకే మనకొచ్చే ఆ గండాలన్ని కష్టాల నుండి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు ఆ శూన్య మార్గంలోకి ప్రయాణించాలంటే, ఆ స్థితికి చేరుకోవాలంటే ఎదురయ్యే అన్ని గండాల గురించి, అన్ని ప్రమాదాల గురించి క్షుణ్ణంగా తెలుసు ఈయనకి. అందువల్లే ఆయనకు శిష్యుల మీద అంత సానుభూతి, జాలి, ప్రేమ ఉన్నాయి. అందుకే ఆయననేదేంటంటే, అనుభవాల మధ్యలో మిథ్య అనుకోండి. వచ్చేవన్నీ మిథ్య అనుకోండి అన్నారు. అనుభవాల మధ్యలో సంభవాలన్నీ మిథ్య అనుకోండి అని చెప్పారు గదండీ! అందుకని చెప్పారు ఈయన అని. ధ్యానానుభవాల ఉత్తమ స్థితుల మధ్య కాలంలో పరమానందాన్ని, శూన్యత్వాన్ని, నిర్మలత్వాన్ని అనుభవించే క్షణాల మధ్య కాలంలో మీ ఉనికి ఎరుకలో మీరుండగల సమయాల మధ్య కాలంలో సంభవించేవన్నీ కలలే అని, అబోధ కల్పనలు, భ్రమలే అని జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉండండి. స్థిరత్వం మీలో శాశ్వతంగా ఏర్పడే వరకు ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉండండి. కలవడాల్లో, చేయడాల్లో, గ్రహించడాల్లో ప్రశిక్షణను తీసుకోండి. శ్వాస మీద స్వారీతో దీన్ని సాధించండి. తర్వాత పాయింట్ చెప్తున్నారండి. ఇదేంటంటే ప్రస్తుతం అహంకార శూన్యతత్వం అనుభవం అయింది. అంటే ఇందాక అహంకారం పోయింది. ఆ అనుభవం అయింది అక్కడితో. అతీష ఈ జ్ఞాన ప్రాప్తినే పొందాడు. ఈ సూత్రం వరకు తనకు తొలి గురువైన ధర్మకీర్తి వద్ద నేర్చుకున్నాడు. ఈ సూత్రం నుంచి రెండవ గురువైన ధర్మరక్షితుడి వద్ద నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇక్కడ వరకు ఆ ధర్మకీర్తి గారి దగ్గర నేర్చుకున్నాడు అంటుంది. ఇప్పుడు రెండో గురువు దగ్గర నేర్చుకుంటున్నాడు ఈయన. ఏంటిది? కలవడాల్లో, చేయడాల్లో, గ్రహించడాల్లో ప్రశిక్షణ తీసుకోండి. దీనికి శ్వాస మీద స్వారీతో సాధించండి అనేది. అతీష ఇప్పుడు ఏం చెప్తున్నారంటేనంటండి, దయ, కరుణ, సానుభూతి ఈ లక్షణాలతో ఇక నుంచి నిలిచి ఉండండి. దీన్ని సాధించే పద్ధతి. అది ఇప్పటి వరకు చెప్పిన సూత్రాలన్నీ ఫస్ట్ గురువు దగ్గర నేర్చుకున్నారు ఈయన ధర్మకీర్తి గారి దగ్గర. ఇప్పుడు రెండో గురువు దగ్గర ఏం నేర్చుకున్నారు ఈయన? మీరు లోపలికి శ్వాస తీసుకునే సమయంలో శ్రద్ధగా వినండి దీన్ని. మహోత్కృష్టమైన సాధనలలో ఇది ఒక శ్రేష్టమైన పద్ధతి.
చాలా కొత్తగా అనిపించిందండి నాకు కూడా ఇది విన్నప్పుడు. ఎందుకంటే రివర్స్ లో చెప్పారనమాట. మీరు లోనికి శ్వాసను తీసుకునే సమయంలో సృష్టిలోని సమస్త ప్రజానీకానికి ఉన్న కష్టాలన్నింటినీ మీలోకి తీసేసుకుంటున్నట్లు ఊహిస్తూ ఉండండి. ఆ ధైన్యం అంతా మీ హృదయంలోకి ఇంకిపోతున్నట్లు భావిస్తూ ఉండండి. మనకి ఎప్పుడైనా సరేనండి, మాస్టర్స్ నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు మాస్టర్స్ ఎలా చెప్తారంటే, మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయని ఊహించుకోండి. ఇలాంటి గైడెన్సే విన్నాను నేనైతే. కానీ ఇందులో ఏం చెప్తున్నారంటేనండి, సృష్టిలో ఉన్న సమస్త ప్రజానీకానికి ఉన్న కష్టాలన్నింటినీ మీలోకి తీసేసుకుంటున్నట్లు ఊహిస్తూ ఉండండి. మన లోపలికి మొత్తం సృష్టిలో ఉన్న కష్టాలన్నీ మన లోపలికి తీసుకుంటున్నట్లు ఊహించుకోమన్నారండి. ఆ ధైర్యం అంతా మీ హృదయంలోకి, ఆ బాధ అంతా మన లోపలికి ఇంకిపోతున్నట్లు భావిస్తూ ఉండమన్నారు. మీరు పాశ్చాత్య దేశాల్లోని సద్భావ తత్వజ్ఞు గురించి చదువో వినో బహుశా తెలుసుకునే ఉంటారు. పైన చెప్పబడిన మాటలకు విరుద్ధంగా వీరు బోధిస్తూ ఉంటారు. నిజం, మనం వినేది కూడా అదే కదండి, విరుద్ధంగానే. నేనైతే విన్నది అదేనండి. మరి ఇలా కూడా చెప్తారేమో నాకైతే తెలియదు, కానీ నేనైతే అలాగే విన్నాను. చాలా మంది దగ్గర విన్నాను, ఒక దగ్గర కాదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికే నిజంగా తెలీదు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు గాలిని విశ్వసిస్తూ ఉన్నప్పుడు మీలోని దైన్యాన్ని, విరుద్ధ స్వభావాన్ని బయటకు త్రోసేయండి. ఇలాగే చెప్తూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుందని ఊహించుకోండి అని చెప్తూ ఉంటారు. మరి మీ విశ్వాస సమయంలో ఆనందాన్ని, పాజిటివిటీని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని లోపలికి తీసుకుంటూ ఉండండి అని చెప్తూ ఉంటారు. కానీ ఈయనేం చెప్తున్నారు, అతీషా గారు ఏం చెప్తారంట, వీళ్ళ బోధనలకు సరిగ్గా వ్యతిరేకంగా అతీషా బోధన జరుగుతుంది. మీరు గాలిని పీల్చుకునేటప్పుడు సృష్టిలోని దైన్యాన్నంతా, కష్టాలనంతా, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లోని వాటితో సహా మీలోకి స్వీకరించాలని, మీరు గాలిని వదిలిపెడుతున్నప్పుడు మీలో ఉప్పొంగుతున్న సంతోషాన్నంతా, మీరు పొందిన బ్రహ్మానందాన్నంతా, పరమ సౌఖ్యాన్నంతా, మీకు లభించిన ఆశీర్వాదాలనంతా బయటకు విడిచిపెట్టాలని అతీషా బోధిస్తున్నాడు. అంటే మనలో ఉన్న మంచి అంతా బయటకు వదిలిపెట్టేయమంటున్నారండి. సృష్టిలో ఉన్న బాధనంతా, అవన్నీ, ఆ కష్టాలన్నిటిని లోపలికి తీసుకోమంటున్నాడు. మనం లోపలికి గాలి తీసుకునేటప్పుడు కష్టాలన్నీ లోపలికి తీసుకుంటున్నాను అనుకోమంటున్నారండి. మీ మీ నిశ్వాసంలో మీరు విశ్వంలోకి పూర్తిగా కొట్టుకుపోవాలి. ఇదే దయ, సానుభూతి పద్ధతి. దుఃఖాన్నంతా త్రాగేసి సుఖాన్నంతా బయట పారబోయాలి. దైన్యాన్నంతా స్వీకరిస్తూ సుఖాన్నంతా పంచిపెట్టేయాలి. దీన్ని ఆచరించి చూస్తే మీకెంతో ఆశ్చర్యం తప్పక కలిగి తీరుతుంది. ప్రపంచంలోని అన్ని కష్టాలను మీలోకి ప్రీతితో స్వీకరించిన తక్షణం అవన్నీ అత్యాశ్చర్యకరంగా కష్టాలుగానే అనిపించవు. క్షణమాత్ర కాలంలో మీ హృదయం ఆ శక్తిని పరివర్తనం చేసేస్తుంది. ఎప్పుడైతేనంటండి ఆ కష్టాలన్నీ మేము స్వీకరిస్తున్నాం అలా అనుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే ఆశ్చర్యంగా ఏమవుతాయంటండి, మన లోపల ఎప్పుడైతే దాన్ని తీసుకుంటామో ఆ శక్తి అంతా పరివర్తన మారిపోతుందంటండి. ఎలా మారిపోతుందంట, ఒక మన హృదయం ఒక అద్భుతమైన పరిణామ క్రియను చేయగల యంత్రాంగం. దుఃఖాన్ని స్వీకరిస్తే క్షణంలో అది మారి పరమానందంగా మారిపోతుందంటండి దుఃఖం. అలాగే ఈ విశ్వం అంతటికి ఆ ఆనందాన్ని మనం ప్రసరింపచేస్తామంటండి. ఆ దుఃఖాన్ని తీసుకున్నాం కదా! మన సృష్టిలో ఉన్న దుఃఖానంతా తీసుకోమని చెప్పారు. మన ఈ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో అది మారి పరమానందంగా మారిపోద్దంట. అలాగే మీ హృదయం ఇలాంటి ఇంద్రజాలాన్ని, అద్భుతాన్ని ప్రదర్శించగలదని మీకు అర్థమైనప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ సత్కర్మను చేయడానికి మీరు తహతహలాడతారు. ఇది నిజమే అని మనం అనుభవంలోకి ఒకసారి వచ్చిందనుకోండి, మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటాం కదండీ! ఓసారి మీరు ప్రయత్నించి చూడండి. ఎంతో సులభంగా నేర్చుకోగలిగిన సాధన ఇది. నేర్చుకున్న తక్షణం అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఈ రోజే మీరు ప్రయత్నించి చూడండి. బుద్ధుడు, ఆయన అనుచరులు ఆచరించి అవనికి అందించిన ధర్మాల్లో ఇదొకటి. బుద్ధుడు చెప్పాడంటండి ఈ ధర్మం. ఇది కూడా ఒకటంట. అతీష బౌద్ధ ధర్మాన్ని పుణికిపుచ్చుకున్న శిష్యాగ్రని. బౌద్ధ సంప్రదాయాన్ని ఆయన స్వీకరించి ప్రబోధించాడు. శిష్యులతో బుద్ధుడెప్పుడు ఇహిపస్సికో, సమీపించి చూడండి చూడండి అనే మాటను మరీ మరీ చెప్తూ ఉండేవాడు. బౌద్ధులు గొప్ప శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు. భూమి మీద మతాలలోకెల్లా బౌద్ధం అత్యంత శాస్త్రీయమైన మతం. బుద్ధుడు చెప్పింది అనంటండి. ఈయన కూడా బౌద్ధ మతం గురించి ఈయన బౌద్ధ మతం ఆ ధర్మాన్ని కూడా తీసుకున్నాడంటండి అతీష గారు. ప్రపంచంలో దాని ప్రభావం నానాటికి ప్రవృద్ధమవుతూనే ఉంది. మానవుల్లో తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ బుద్ధుని ప్రాముఖ్యం కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంది. ఇది ఖచ్చితంగా సంభవించబోయే పరిస్థితి. విజ్ఞానవంతులవుతున్న కొద్దీ బుద్ధుని ఆకర్షణ మరింత తీరుతుంది. విజ్ఞానవంతులైన వారి మనస్సులకు బుద్ధుని మాటలు ఎంతో స్ఫూర్తిని ఇవ్వగలగడమే ఈ ఆకర్షణకు కారణం. బుద్ధుని మాటలు ఇలా ఉంటాయి. నేను చెప్తున్న దాన్ని ఎవరైనా సాధన చేయొచ్చు. దీన్ని నమ్మండి అని నేను మీకు చెప్పను. మనం కూడా అదే కదండి చెప్పుకుంటాం. ఇది నేను చెప్తున్నాను కదా, నువ్వు చేసేయి. మన పత్రి సార్ కూడా ఇదే చెప్పేవారు. పత్రి సార్ చెప్పింది కూడా బుద్ధుడు చెప్పిందే కదండి. అయితే నేను చెప్తున్నాను కదా, అందుకు నువ్వు చెయ్యి అని నేను చెప్పట్లేదు. నువ్వు కూడా ఆ సాధనను ఆచరించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి. చూసిన పరీక్ష చేసి మీకు అనుభవం కలిగితేనే
అప్పుడు నమ్మండి. కల అనుభవం ఏమీ కలగకపోతే నా మాటల్ని విశ్వసించాల్సిన అవసరమే లేదు అని చెప్తాను నేను. నా మాటలు నమ్మొద్దు. ఒకసారి మీరు చూడండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తేనే అప్పుడు నమ్మండి అని చెప్తానని బుద్ధుడు చెప్పేవారంటండి. ఈ రమ్యమైన సానుభూతి, కరుణ, దయ అభ్యాసాన్ని మీరు ప్రయత్నించి చూడండి. సృష్టిలోని దైన్యాన్నంతా, కష్టాన్నంతా మీలోకి ప్రీతితో స్వీకరిస్తూ మీలో ఏర్పడే ఆనందాన్నంతా, ఆశీర్వాదాలనంతా సృష్టికి అందించి చూడండి. కలవడాల్లో, గ్రహింపచేయడాల్లో, గ్రహించడాల్లో ప్రశిక్షణను తీసుకోండి. ఇదేనండి ఈ సూత్రం. శ్వాస మీద స్వారీతో దీన్ని సాధించండి. 3 స్వభావాలు, 3 విషాలు, 3 ధర్మ మూలాలు వీటి గురించి చెప్తున్నారండి. 3 విషాలుగా పనిచేసే 3 స్వభావాలు ఉన్నాయి. ఆ 3 స్వభావాలు ఏంటంటే అనంత తత్వపు 3 ధర్మ మూలాలుగా కూడా రూపొందుతాయి ఈ 3 స్వభావాలు. అతీష ఇప్పుడు అంతఃకరుణపు మహా రసాయనం గురించి మాట్లాడుతున్నారు. కాలకోట విషం అమృతంగా మారవచ్చు. హీనలోహం హేమంగా మారవచ్చు. అంటే విషం కూడా అమృతంగా మారొచ్చు. లోహం చాలా చీప్ క్వాలిటీ ఉన్న లోహం బంగారంగా మారొచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడు ఇవన్నీ ఆ 3 స్వభావాలు ఏంటి ముందో చెప్తున్నారండి. మొదటిది ద్వేషం, రెండోది అనురక్తి, మూడవది ఉదాసీనత. ఇవే కదండి సాధారణంగా అందరికి మానవాళ్ళలో ఉండే స్వభావాలు ఈ 3 కదా! అయితే ఎవరి మీద కోపం ఉంటది. లేదా ఇష్టం ఉంటది. లేకపోతే 2 కాకుండా నాకెందుకులే అన్నట్టు ఉదాసీనత. ఈ 3 స్వభావాలే మధ్య మనసు సృష్టించబడింది. మనసుతోనే వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకొచ్చినాయి? ఇష్టం ఎందుకొచ్చింది? ఇష్టం లేకపోవడం ఎందుకొచ్చింది? ద్వేషం ఎందుకొచ్చింది? లేకపోతే ఇష్టమో కాదు నాకు అవసరం లేదు అన్నట్టు ఉదాసీనత. ఇవన్నీ మనసు మూలానే వచ్చినాయి ఈ 3 కూడా. ఈ స్వభావాలతో మీ ప్రవర్తన ఉంటే మీ జీవితాలు విషపూరితమైనట్లే. ఈ 3 స్వభావాలు మీకుంటే మీ విషపూరితం అయిపోయినట్లే అని చెప్తున్నారు. ఈ విధంగానే మనం జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకున్నాము. వీటితోనే నాకిది ఇష్టము, నాకిది ఇష్టం లేదు. ఇలా మనం వీటితోనే మన జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకున్నామంట. ద్వేషం, అయిష్టత, ప్రతికూలత, అసహ్యం వీటి వల్ల ఈ నరకంలో 3వ వంతు నిండి ఉంటుంది. ఉదాసీనత, ఉపేక్ష, ముభావత్వం, నిర్లిప్తత ఈ నరకంలో చివరి 3వ వంతును కూడా నింపి దాన్ని పూర్తి చేస్తుంది. మీ మనస్సును గమనించి చూడండి. మనస్సు ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. అదెప్పుడు నాకు ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం లేదు. మిగతా వాటిని నేను పట్టించుకోను. ఇలాగే అంటూ ఉంటుంది. మనసు తీరు ఎప్పుడూ ఇంతే. యాంత్రికంగా ఒకే దారిలో నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఈ 3 స్వభావాలు విషాలే అని అతీష ప్రబోధిస్తున్నారు. కానీ అవే పరివర్తనం చెందితే ధర్మ మూలాలుగా శోభించగలవు అని కూడా నిర్ణయించి చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ 3 స్వభావాలు పరివర్తన చెందడం ఎప్పుడైతే చెందుతాయో అప్పుడు అవి ధర్మ మూలాలుగా మారిపోతాయి. మహోన్నతమైన సౌశీల్య మూలాలుగా అవి ఎలా రూపుదిద్దుకోగలుగుతాయి? సానుభూతి, దయ, కరుణలను మీలో ప్రతిష్ఠించుకుని ప్రపంచంలోని అన్ని దుఃఖాలు మీ స్వారీ చేస్తున్నట్లు వస్తున్నట్లు భావిస్తూ మీలోనే ఇముడ్చుకోగల కళను నేర్చుకోగలిగినప్పుడు మీరు ఎలా బడగలుగుతారు? అంటే ఇవన్నిటిని మనం మార్చుకోగలం అని తెలిసినప్పుడు మనం వాటిని ఎలా తిరస్కరిస్తాము? ఏ విషయాన్ని గురించైనా మీరు ఎలా పట్టించుకోకుండా ఉండగలుగుతారు? ఏ విషయంలోనైనా మీరు ఎలా బంధింపబడగలరు? ఏ ఆంక్షలు లేకుండా ప్రపంచంలోని అన్ని దైన్యాలను, దుఃఖాలను స్వీకరించి, సేవించి మీ హృదయంలో ఇముడ్చుకుని జంగమాలు, స్థావరాలు అనే భేదాల్ని కూడా చూపించకుండా సృష్టి మొత్తానికి ప్రత్యేకించి దేని మీద కాకుండా ఏ ఆంక్షలు లేకుండా మనుషుల మీదే కాకుండా అంటే మనుషులు ఒక్కటే కాదండి అన్నిటి మీదనంట. సర్వ జీవరాశుల మీద, వృక్షాల మీద, రాళ్ళు, రప్పల మీద, పక్షులు, జంతువుల మీద, యావత్ విశ్వం మీద, భౌతికం మీద, అలౌకికం మీద కూడా మీ పరమానందాన్ని, ఆశీర్వాదాలను వర్షించగలిగే మీ స్వభావంలో స్థితమైన మీరు బంధంలో ఎలా చిక్కుకోగలరు? ఎప్పుడైతే మనం అంటే ఇవంతా ఆ దైన్యాన్నంతా లోపలికి తీసుకుంటున్నాను, నా ఆనందాన్నంతా ఇస్తున్నాను అన్నప్పుడు అవంతా పరమానందంగా మారిపోతాయి. అప్పుడు ఆ ప్రేమని మనుషుల మీదే కాదు మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి దాని మీద ఎప్పుడైతే మనం వర్షించగలిగితే ఆ ప్రేమని, ఆ పరమానందాన్ని అప్పుడు ఇంక బంధంలో ఎలా చిక్కుకోగలుగుతారు మీరు అని అడుగుతున్నారు. ద్వేషం, అనురక్తి, ఉదాసీనత ఇవన్నీ ఈ చిన్న సాధనతో మాయమైపోతాయి. ఈ సాధన ఎప్పుడైతే చేస్తామో మనలో ఈ 3 విషయాలు అని చెప్పారు కదా! ద్వేషము, లేకపోతే అనురక్తి, ఇష్టము, ఉదాసీనత. ఈ 3 ఈ సాధన ఎప్పుడైతే చేస్తామో మాయమైపోతాయి. అవి మాయమైన తక్షణం కాలకోట విషం అమృతంగా పరిణమిస్తుంది. ఎప్పుడైతే ఆ 3 పోయినాయో విషం కూడా అమృతంగా మారిపోతుంది. బంధమేమో మోక్షంగా మారిపోతుంది. నరకం నరకంగా ఉండక స్వర్గంగా మారిపోతుంది. ఈ క్షణాల్లోనే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీరే బుద్ధుడై ప్రపంచమే స్వర్గ కమలం అవుతుంది. ఇక చివరి సూత్రం. అంటే ఈ ఫస్ట్ దానిలో చివరి సూత్రం అండి. 7 సూత్రాలు కదా మనకి ఇచ్చారు ఇందులో ఈ బుక్‌లో. ఫస్ట్ సూత్రంలో చివరి సూత్రం ఏంటి? సర్వ స్వభావాల తీరుతెన్నులను సంపూర్ణంగా నేరవండి. అతీష పలాయనవాది కాదు. సమస్యల్లో చిక్కుకోకుండా తప్పుకోమని ఆయన బోధించాడు.
అంటే ఇక్కడ ఈ సర్వ స్వభావాల తీరుతెన్నులను సంపూర్ణంగా నేర్వండి. అంటే ఏదో కష్టం ఉంది కదా అని పారిపోడు. అతీష పలాయనవాది కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడక ముందే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని ఆయన చెప్పడు. ఏ పరిస్థితుల్లో అయినా, ఎక్కడైనా, విపణి వీధుల్లో అయినా, సన్యాసాశ్రమాల్లో అయినా, గుంపుల్లో ఉన్నా, ఓ గుహలో ఏకాంతంగా ఉన్నా, పరిచయం లేని వ్యక్తులతో వ్యవహరిస్తున్నా, మానవుల మధ్య వెలుగుతూ ఉన్నా, జంతువుల మధ్య మసలాల్సి వచ్చినా, ఎప్పుడు బోధి చిత్తంలో స్థిరంగా ఉండమని బుద్ధ చైతన్యంలోనే పరిపూర్ణంగా ఉండమని ఉద్బోధిస్తాడు. అతీష ఎప్పుడు చెప్తారంటండి, ఇక్కడ ఉన్నావు కదా, ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదు, ఇలా ఏమీ లేదు, ఎక్కడున్నా సరే. కానీ మనం చూడండి, ధ్యానం చేయట్లేదంటే ఏదో చెప్తా ఉంటాం. నేను ఈ రోజు కుదరలేదు నాకు, నేను పలానా పని ఉంది, నాకు ఎక్కువగా పని ఉంది, లేకపోతే మా ఇంట్లో అలా వాళ్ళు ఏదో వంకలు చెప్పుకుంటూ ఉంటాం కదండి. కానీ ఈయన చెప్తున్నాడు, ఎక్కడైనా సరే పరిపూర్ణంగా ఉండమని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పరిపూర్ణంగా ఉండమని ఉద్బోధిస్తాడంట. ఎంత విపరీత పరిస్థితుల్లో అయినా, తీవ్రమైన సమస్యలు ఎంత వేధిస్తున్నా, కరుణాంతరంగంతోనే, దయామయులుగానే, ధ్యానాముద్రలోనే, జ్ఞాన మార్గంలోనే కొనసాగుతూ వ్యవహరిస్తూ ఉండమని ఆయన ప్రబోధిస్తాడు. క్లిష్ట పరిస్థితుల్లో మీ సంయమనమే, మీ దయాశీలమే, మీ కరుణాంతరంగమే, మీ దుబ్బోధి చిత్తం పరిపక్వం పొందేందుకు దోహదకారి అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటామో అప్పుడే కదండి కనిపిస్తుంది అసలైన మన బయటకు వచ్చేది, మన గుణాలు బయటకు తెలిసేది అలాంటి టైంలోనే కదండి. అంతా బాగున్నప్పుడు అందరూ బాగుంటారు. అలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడే కరెక్ట్గా మనం ఏంటి అనేది తెలుస్తుంది మనకి. ఏ పరిస్థితి నుంచి మీరు పారిపోయినా మీ మానసిక పరిపూర్ణతలో ఓ వెలితి తయారై తీరుతుంది. అలా కాకుండా అమ్మో ఇలాంటి చోట నేను ఉండలేను అంటే దానికోసం ఇంకోసారి పుట్టాలండి. మనం ఖచ్చితంగా ప్రతి దాన్ని ఎదుర్కోవాలి. మన జీవితంలో ఏదైతే సిచ్యువేషన్ కానీ, వ్యక్తులు కానీ, ఏదైనా సరే మన ముందు ఏదుందో దాన్ని మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది. అతీష కూడా ఇక్కడ ఇదే చెప్తున్నారండి. అలా కాకుండా పలాయనవాది, అమ్మో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండలేను. కొంతమంది చూడండి, మా అత్తగారితో నేను ఉండలేను, కంపల్సరీ ఉండాలి అక్కడ. కానీ వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళతో ఉండడానికి ఇంకో జన్మ తీసుకోవాలంటండి. అందుకని మన ఎదురుగా వచ్చింది ఇది, ఖచ్చితంగా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు నేను చెయ్యను అని పారిపోయామంటే ఇంకోసారి తీసుకోవాలి. అందుకనే పలాయనవాదం చూపించొద్దని చెప్తున్నారండి ఈయన. పలాయనవాదం వల్ల మీ వ్యక్తిత్వానికి ఒక మచ్చ ఏర్పడుతుంది. అప్పుడు మీ బోధి చిత్తం సంపన్నవంతం కాజాలదు, పరిపూర్ణం కాజాలదు. జీవితపు బహుముఖాల్లోనూ మీ ఉనికి స్థిరంగా వెలిగే రీతిలో మీ బోధి చిత్తం ఉండాలి. ఎలా ఉన్నా సరే మీరు స్థిరంగా అలాగే ఉండగలగాలి. ఆ ప్రశాంతత ఎప్పుడు మీలో ఉండగలగాలి. అప్పుడే ఆ శూన్యత అనేది, ఆ బోధి చిత్తం అనేది ఉండాలి. ఎప్పుడూ ఉండాలి ఆ బోధి చిత్తం. మహాశూన్యతని బోధిస్తాం అన్నారు కదండి అతిష. ఈ విద్యనే నేను ప్రస్తుతం మీకు నేర్పించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. జీవితాన్ని పూర్ణత్వంతో జీవించండి. ప్రపంచంలో మీ ఉనికి ఉన్నా మీరే ప్రపంచం కాకూడదు. పద్మం నీళ్లలో జీవిస్తున్నట్లే మీరు సంసారంలో నర్తించండి. నీళ్లలోనే పద్మం ఉన్న ఆ జలజానికి జలం అంటదు. అంతే, తామర ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది, కానీ ఆ బుడద అంటించుకోదు. ప్రపంచంలో మీ ఉనికి కూడా ఇలాగే ఉండగలిగినప్పుడే బోధి చిత్తం మీలో ప్రవహిస్తుంది. ఎప్పుడైతే మనం మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ ఎలా ఉన్నా సరే మనం కూడా అలా ఉండగలిగినప్పుడే మనలో ఆ బోధి చిత్వం అనేది ప్రభవిస్తుంది. మొగ్గ తొడిగి పుష్పించి విచ్చుకుంటుంది. అప్పుడే ఆ సంపూర్ణ ప్రజ్ఞ మీకు అవగతమై సంపూర్ణమైన విముక్తి, స్వేచ్ఛ, బంధరాహిత్యంగా అర్థమవుతుంది. ఆ ప్రజ్ఞానమే ఆనందమై, పరమానందమై, జగత్తుకే బలీయమైన ఆశీర్వాదంగా, పరమావధిగా మీలో ప్రతిష్ఠించబడుతుంది. ఆ ప్రజ్ఞాన ప్రాప్తిని పొందలేని జన్మ జన్మే కాదు. జన్మకు పరమార్థం ప్రజ్ఞాన ప్రాప్తే. అదే జీవితపు పరమావధి. ఆ సత్యమే జీవితపు ఏకైక లక్ష్యం. దీన్ని ఎప్పుడూ జప్తిలో ఉంచుకోండి. ఎందుకంటే ఆ బంధరాహిత్యం ఇవన్నీ నేర్చుకునేంత వరకు మానవ జీవితం చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే అండి దానికి, అప్పుడే కదా ముక్తి మోక్షం అనేది. అందుకని ఇది మనం ఆ జన్మకు పరమార్థం ప్రజ్ఞాన ప్రాప్తే. ఆ ప్రజ్ఞాన ప్రాప్తి ఎప్పుడు వస్తుందో అప్పుడే పరమార్థం ఆ జన్మ. అతీష సూత్రాలు మెట్ట వేదాంతాలు కావని, స్వలాభాపేక్షతో తెగించి చేసే వ్యాపారాలు కావని, జటిలమైన జ్ఞాన సంక్షిప్తాలు కావని మీరు గుర్తుంచుకోవాలి. పరిశోధించి తెలుసుకోగలిగిన విజ్ఞానాంశాలే ఇవి. ఇవి ఏదో చెప్పినవి కాదు, మెట్ట వేదాంతాలు ఏమీ కాదు. కావాలంటే మనం పరిశోధించి తెలుసుకోవచ్చండి ఇవన్నీ. అంటే అంతే కదండి, ఇవన్నీ ఆచరిస్తే నిజమో కాదా అని మనకు కూడా తెలుస్తుంది. అలా పరిశోధించాలి. మనం చేసినప్పుడే మనం ఈ ప్రజ్ఞను పూర్తిగా తీసుకోగలుగుతాం మనం. నన్ను పునశ్చరణ చేయనివ్వండి. ఒక చిన్న మళ్ళీ చెప్పిన పాయింట్స్ అని ఒకసారి చెప్తున్నారండి. అత్యంత స్పష్టమైన విజ్ఞానాన్ని అందించేది కనుక మతం కూడా ఒక విజ్ఞాన శాస్త్రమే. కానీ భౌతిక రసాయన శాస్త్రాలు లాంటి విజ్ఞాన శాస్త్రం మాత్రం కాదది. బాహ్య పరిజ్ఞానానికి సంబంధించిన శాస్త్రం కాదది. అంతరానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రమే అది.
బయటను బోధించే విజ్ఞానం కాదు, లోపలి వెలుగును చూపే ప్రజ్ఞానమే అది. మతం అంటే ఏంటి? మన లోపల మన అంతరంలో ఎలా ఉండాలి అని చెప్పేది. అది కూడా విజ్ఞాన శాస్త్రం అనొచ్చు అని చెప్పారు కదా మొన్నే. మీ దృక్పథానికి అందని సత్యాన్ని అందించే జ్ఞాన శాస్త్రం అది. అ- అవ్యక్తం కాని తెలుసుకోలేని ఉనికిలోకి మిమ్మల్ని నడిపించే విజ్ఞాన శాస్త్రం అది. దీనికి మించిన బృహత్ కార్యం మరొకటి లేదు. దీనికి మించిన సాహస కృత్యం మరొకటి లేదు. ఏ మాత్రమైనా చీము నెత్తురు ఉన్నవాళ్ళకి, ఏ మాత్రం ధైర్యమైనా ఉన్నవాళ్లకు, ఏ మాత్రం తెలివితేటలైనా ఉన్నవాళ్ళకి ఇదొక పిలుపు, సమర శంఖారావం, సవాలు, ఆత్మ పరీక్ష. మతం అన్నది పిరికి సన్యాసుల కోసం ఎంత మాత్రం కాదు. ఈ గోలంతా తెగించి దూకే గుండె ధైర్యం ఉన్నంత వరకే, ఉన్న వాళ్ళకే. ఇప్పటికి ఇది చాలు. ఇక్కడతో ఫస్ట్ చాప్టర్ అయిపోయిందండి. అంటే ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత సెకండ్ చాప్టర్ రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.